డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే అండి. నమస్తే అండి. సో, అత్తా కోడళ్ళు అంటేనే ఒకరికొకరు మధ్యలో నిప్పు భగ్గుమన్నట్టు ఉంటుందండి వాళ్ళ మధ్య గొడవలు. అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది అత్తా కోడళ్ళు తల్లి కూతుర్లు లాగున్నారు. సో, వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడదలుచుకోలే. కామన్ గా అత్తా కోడళ్ళ మధ్య గొడవలు బాగా అవుతూ ఉంటాయి. సో, ఆ గొడవ పెరగకుండా దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎలా చేయాలి? అసలు గొడవలే రాకుండా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుందా? ఈ గొడవలు రాకుండా ఉండడం అనేది అంటే ఆ. కొంచెం కష్టమేనండి. ఎందుకంటే జనరల్ గా Yes. ఒక మనిషి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా గొడవలు అనేది వస్తాయి. వస్తాయి. దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఆర్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్డ్ మేనర్ గా ఎలా దాన్ని డీల్ చేయాలనేది వీ కెన్ అండర్స్టాండ్. బట్ కంప్లీట్ గా జరగకుండా ఉండడం అనేది అది ఇంపాసిబుల్. వీఆర్ హ్యూమన్స్, ఆబ్వియస్ గా Yes. గొడవలు అవుతూ ఉంటాయి. Yes. సో జనరల్ గా ఏంటంటే రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. స్పెషల్లీ పెళ్ళైన కొత్తలోనే ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పీక్ లో ఉంటాయి. సో నిదానంగా ఏంటంటే కొద్దిగా అవి కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి, కొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి. బట్ స్టార్ట్ అవ్వడం మాత్రం జనరల్ గా ఆ పెళ్ళైన కొత్తలోనే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఆఫ్టర్ ఎ వైల్ స్టార్ట్ అవుతాయి అనేది కాదు. ఎందుకు స్టార్ట్ అవుతాయి అండ్ హౌ టు హ్యాండిల్ దాట్ అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి బోత్ సైడ్స్ పెట్టుకొని ఉంటారు అనమాట. పెళ్లి కాకముందు ఒక అత్తగారు ఏంటంటే నా కోడలు వచ్చినప్పుడు నా కోడలు పొద్దున్నే లేస్తుంది, ఇంటి ముందు ముగ్గేస్తుంది, వంట మొత్తం చేసి పెడుతుంది, నేను న్యూస్ పేపర్ చదువుకుంటే చాలు, చాయ్ తీసుకొని వచ్చేస్తుంది, నేను చెప్పింది చేస్తుంది. ఇవన్నీ ఒక ఏంటంటే సినిమాలలోనూ సీరియల్స్లోనూ చూసుకుంటూ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటారు. కోడలు అంటే ఇలా ఉంటది, ఇలా ఉంటేనే మంచి కోడలు అనేసి, రైట్? సో అలా వాళ్ళు ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసేసుకుంటారు. సిమిలర్లీ ఇప్పుడు పెళ్లి కాక ముందు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో పెళ్లి కూతురు కూడా ఏంటంటే మా అత్తగారు అంటే పెళ్లికి ముందు మాట్లాడే మాటలు వేరుంటాయి. ఇప్పుడు పెళ్లి సంబంధాలు అప్పుడు కూడా మాట్లాడుకునేటప్పుడు మీకు ఎందుకండి మా సొంత కూతురు లాగా చూసుకుంటాము, మా కూతురే అనుకోండి, మీ కూతురు కాదు ఇంకా మర్చిపోవాలి అని అలా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేస్తారు వాళ్ళు పెళ్లి చూపులప్పుడు జరిగే మాటల్లో కానివ్వండి. సో ఇక్కడ ఏంటంటే ఆ పిల్ల కూడా ఏంటంటే ఓకే మా అత్త అంటే ఇట్లా ఫ్రెండ్ లెక్క ఉంటదేమో, మా అమ్మలాగా ఉంటదేమో. సో అలా ఏంటంటే వాళ్ళు కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటారు. బట్ రియాలిటీ ఈజ్ టోటలీ డిఫరెంట్. సో అక్కడ రియాలిటీకి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఒక ఐడియల్ కోడలు ఎట్లుంటది అలా ఉంటది నా కోడలు అని అనుకుంటుందా, దానికి ఒక 20-30% ఉంటదేమో కోడలు. సిమిలర్లీ అత్త కూడా అంతే, ఒక 20-30% ఆఫ్ వాట్ షీ థాట్ ఉంటుంది జనరల్ గా. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోయేసరికి ఏమవుతుంది అని అంటే ఒక డిసప్పాయింట్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ త్రూ ది డిసప్పాయింట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అనేది అరైజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ వాళ్ళు ఏంటంటే నువ్వు ఇలా ఉంటావు అనుకున్నాను, నీకు ఇది కూడా రాదా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. నీకు ఇది వచ్చి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, నీకు ఇది కూడా రాదా, ఇలాంటి అన్ని ఏంటంటే ఆ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరి మధ్యన గొడవలు రాకుండా ఉండాలి అని అంటే ఆ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసుకోకుండా ఉండాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అర్థం అవ్వాల్సిన ఫ్యాక్ట్, పెళ్లి కాకముందే వాళ్ళు తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వీళ్ళిద్దరూ ఒక దగ్గరకు వస్తున్నారు. అది అత్త అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు. వీళ్ళిద్దరు ఏంటంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. వాళ్ళ పద్ధతులు వేరుంటాయి, వాళ్ళ అలవాట్లు వేరుంటాయి. నాదే కరెక్ట్ లేకపోతే నీదే కరెక్ట్ అని అనుకోవడం ఇది కాదు. వీ హ్యావ్ టు ఫైండ్ అ కామన్ గ్రౌండ్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొని వస్తున్నాము అని అంటే వాళ్ళ ఈ డిఫరెన్సెస్ ని కూడా యాక్సెప్ట్ చేసి వెల్కమ్ చేయాలి తప్ప, అంతేగాని ఇవన్నీ మన పద్ధతుల్లాగా లేవేంటి, లేకపోతే మన పద్ధతి ఫాలో అవ్వట్లేదు ఏంటి, కోపాలు తెచ్చేసుకున్నాం, ఇవన్నీ కరెక్ట్ కాదనమాట. సో ఇదొక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ అండర్స్టాండింగ్ కావాలి. ఏంటంటే డిఫరెన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి, అది మనం యాక్సెప్ట్ చేయాలి అని మెంటలీ ఫిక్స్ అయిపోవాలి. అలా ఫిక్స్ అయ్యారంటే ఈ గొడవలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మినిమైజ్ అవుతాయి. రెండోది ఏంటంటే జనరల్గా ఇలా అత్త కోడల మధ్యలో వచ్చిన గొడవలు అప్పుడు ఇది హస్బెండ్కి తెలిసినప్పుడు లైక్ వాళ్ళ హస్బెండ్కి చెప్పుకుంటుంది, మీ అమ్మ ఈరోజు ఇలా అన్నారు, నన్ను ఇట్లా అన్నారు, ఇలా ఈ ఇష్యూ మీద ఆర్గ్యుమెంట్ అయ్యింది ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. లేదా ఒక్కొక్కసారి తల్లి చెప్తుంది కొడుకుకి, లైక్ నీ భార్య ఈరోజు ఇట్లా చేసింది ఆర్ వాట్ ఎవర్. చేసినప్పుడు యాజ్ అ సన్ చాలా మంది ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే వన్ సైడెడ్ వర్షన్ మాత్రమే వింటారు, విని వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని అనుకుంటారు అనమాట.
సో అలా వన్ సైడెడ్ మాత్రమే విని వాళ్ళకి సపోర్ట్ చేయటము అనేది చాలా తప్పు. నిజంగానే మీకు తెలుసు, మీ కళ్ళ ముందునే జరిగింది, తప్పు మీ అమ్మదని తెలుసు లేదా తప్పు మీ వైఫ్ దని తెలుసు అనుకోండి, తెలిసినా కూడా Yes. మీది తప్పు అని మీరు చెప్పారు అని అంటే వాళ్ళు హర్ట్ అవుతారు, మీ రిలేషన్షిప్ దెబ్బతింటది. Yes. అండ్ మీ ఇద్దరి మధ్యన కంటే కూడా వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎక్కువ పెరిగిపోతుంది, అత్త కోడలకు మధ్యలో డిఫరెన్స్ ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకంటే నువ్వు వచ్చాకే కదా ఇవన్నీ వస్తున్నాయి మాకు, నువ్వు వచ్చాకనే నా కొడుకు నన్ను నిన్ను మాట్లాడినాడు, ఇప్పుడు అనలేదు అలాంటిది నా కొడుకు ఈ రోజు నన్ను నిన్ను మాట్లాడినాడు, అది నీ వల్లనే అనేసి. అంటే కొడుకు తప్పు అని చెప్పరు వాళ్ళు, అది చెప్పరు. నువ్వు నీతో పెళ్ళైన తర్వాతనే నన్ను నా కొడుకు ఇన్ని మాట్లాడినాడు అని అంటే అది ఖచ్చితంగా నీ వల్లనే అన్నాడు అనేసి బ్లేమింగ్ అటు వెళ్ళిపోతుంది అనమాట. అలాగే ఒకవేళ వైఫ్ ని ఏమైనా అన్నారు అనుకోండి, అంతేలే ఎంతకన్నా మీరు ఒకటే, నేనే కదా బయట దాన్ని అనేసి షీ Wife విల్ అంతే, స్టార్ట్, yes. వైఫ్ విల్ స్టార్ట్. సో అలా ఏంటంటే తప్పు ఒక పర్సన్ది అని తెలిసినా కూడా మీ ఇంటెన్షన్ ఏంటిది, ఇట్ ఈస్ టు హోల్డ్ ది ఫ్యామిలీ టుగెదర్, రైట్? డిఫరెన్సెస్ ని తగ్గడం మన ఇది. అలాంటప్పుడు ఏంటంటే తప్పు ఎవరిది, తప్పు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అని చెప్పడం అనేది మన ఎజెండా కాదు, కాదు. ఆ పర్టికులర్ రేషియోని సాల్వ్ చేయడం అనేది మన ఎజెండా. సో అది గుర్తుపెట్టుకొని మనం ఏంటంటే ఒక పర్సన్ని ఏలైతే చూపించడం కరెక్ట్ కాదు, అది ఇంకా వాళ్ళ యునో రిలేషన్ డిస్టర్బ్ చేస్తుంది తప్ప దాన్ని కాంప్రమైజ్ చేసేలాగా ఉండదన్నమాట. కాబట్టి మనం ఇష్యూ సాల్వ్ చేయడానికి ఫోకస్ చేయాలి తప్ప నువ్వు Yes. కరెక్ట్ లేకపోతే నువ్వు రాంగ్ అని చెప్పడం కాదు. దట్ ఈస్ ది సెకండ్ థింగ్ అనమాట. థర్డ్ థింగ్, ఒక హస్బెండ్ చేయాల్సింది ఏంటిదంటే, అంటే వాళ్ళిద్దరి మధ్యన ఇచ్చేయటానికి వాళ్ళ తరఫున కూడా ఆలోచిస్తున్నాము అని వాళ్ళకి తెలియాలి. సపోజ్ ఇప్పుడు నా వైఫ్ చెప్తుంది నాకు దట్ మీ అమ్మగారు ఇలా చేశారు అన్నప్పుడు నేను తన దృష్టి నుంచి ఆలోచించాలి, Yes. మా అమ్మ నాకు చెప్పేటప్పుడు నేను మా అమ్మ దృష్టి నుంచి కూడా ఆలోచించాలి. Correct. ఇద్దరు పర్స్పెక్టివ్స్ నేను దృష్టిలో పెట్టుకుంటేనే ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది కుదిరడానికి టైం మనకి స్కోప్ ఉంటుంది అనమాట. అలా కాకుండా వన్ సైడెడ్ పర్స్పెక్టివ్ ఎప్పుడు తీసుకురావద్దు. సో పర్స్పెక్టివ్ నేను వాళ్ళ తరఫున కూడా ఆలోచిస్తున్నాను అని తెలిస్తే దట్ ఈస్ వెన్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. ఓకే, నా కొడుకు నా మాట వింటున్నాడు లేదా నా హస్బెండ్ నా మాట వింటున్నాడు అనేసి వాళ్ళకి ఏంటంటే ఆ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, గొడవలు పెద్దగా కాకుండా ఉంటుంది. అండ్ లాస్ట్లీ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఒక అత్త కోడల మధ్యన సన్ కానీ హస్బెండ్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెయిన్ రోల్ ఏంటిది అని అంటే వాళ్ళ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఒక కామన్ కమ్యూనికేటివ్ గ్రౌండ్ క్రియేట్ చేయడం Exactly. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అవును. సో ఇక్కడ ఏమవుతుంది, జనరల్గా ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరు గొడవపడ్డాక తల్లొచ్చి కొడుక్కి చెప్పుకుంటుంది నీ పిల్లం ఇలా చేసింది అనేసి. అంటే ఎవరు కమ్యూనికేట్ అవుతున్నారు, తల్లి కొడుకు కమ్యూనికేట్ అవుతున్నారు. వైఫ్ హస్బెండ్కి వచ్చి చెప్తుంది లైక్ మీ తల్లి ఇలా చేసింది అని. ఇక్కడ ఎవరు కమ్యూనికేట్ అవుతారు, మళ్ళీ హస్బెండ్ అండ్ వైఫ్. కానీ వైఫ్ ఇంకా మదర్ వాళ్ళిద్దరు కమ్యూనికేట్ అవుతున్నారంటే వాళ్ళు కమ్యూనికేట్ అవ్వట్లేదు, గొడవ వాళ్ళిద్దరికి అయింది, Yes. వీళ్ళిద్దరు కమ్యూనికేట్ చేస్తున్నారు తప్ప వీళ్ళు చేయాల్సింది చేయట్లేదు. అక్కడ మధ్యలో నలిగిపోతా ఉంటారు అనమాట. అలా కాకుండా ఏంటంటే ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ అ గ్రౌండ్ ఫర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ వాళ్ళిద్దరి మధ్యన జరిగింది అనుకోండి, కూర్చోపెట్టి మాట్లాడి ఇలా అయింది, ఇది ప్రాబ్లం, ఇది ఇష్యూ, ఓకే ఫైన్, ఇకపై ఇలా చేసుకుందాము ఇలా చేద్దాము అని కనుక ఒక డిస్కషన్ జరిగింది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ జరిగింది అని అంటే ట్రస్ట్ మీ ఇంకొకసారి ఇలాంటి ఇష్యూస్ రేస్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఆ కమ్యూనికేషన్ వాళ్ళిద్దరి మధ్యలో లేదనుకోండి, అదేమవుతుందంటే అది ఇంకా గ్యాప్ ఇంక్రీజ్ అవుతా ఉంటది, గొడవలు అవుతా ఉంటాయి, వీళ్ళు కమ్యూనికేట్ చేస్తారు కానీ వాళ్ళిద్దరు కమ్యూనికేట్ చేయట్లేదు, అసలు మనుషులు కమ్యూనికేట్ చేయట్లేదు. సో అస్సలు ఎవరికైతే గొడవలు ఉన్నాయో వాళ్ళకి కమ్యూనికేటివ్ గ్రౌండ్ క్రియేట్ చేసే బాధ్యత ఆ అబ్బాయిది. సో ఇది కనుక తెలుసుకున్నారనుకోండి, మోస్ట్ ఫ్యామిలీస్ లో చాలా మంది అబ్బాయికి తెలియదు ఏం చేయాలి, ఇటు వింటారు అటు మధ్యలో చెప్పలేక ఇటు చెప్పలేక నలిగిపోతూ నలిగిపోతా ఉంటారు. Yes. సో అలా కాదండి, మీరు చేయాల్సింది ఏంటిది అని అంటే ఆ కమ్యూనికేషన్ గ్రౌండ్ క్రియేట్ చేసి వాళ్ళని కమ్యూనికేట్ అయ్యేలా చేశారనుకోండి, ట్రస్ట్ మీ గొడవలు అన్ని మాక్సిమం సబ్సైడ్ అయిపోతుంటాయి. సూపర్ అండి. సో ఇది ఫాలో అవ్వండి, గొడవలు సాధ్యమైనంత వరకు తగ్గిపోతాయి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.